ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 18వ తారీఖు 2024 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. దేని బిడ్డారా, నిన్నటి దినం నుంచి అనగా సోమవారం నుంచి మనము పచ్చని ఒలివ చెట్టు అనే అంశం మీద ఆ 52వ కీర్తన 8వ వచనం నుంచి మనం అనేక విషయాలు నిన్నటి దినమందు నేర్చుకున్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వెళ్ళున్నానని. కీర్తన గ్రంథం 52వ కీర్తన 8వ వచనం నుంచి ఆయన కొన్ని విషయాలు ధ్యానించడానికి ప్రభు కృప చూపించాడు. ఈ దినం ఒలివ చెట్టు గురించి మరికొన్ని విషయాలు దావీదు ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు. ఇంతకు ఒలివ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటో మనం నేర్చుకోబోతున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథము 128వ కీర్తన 3వ వచనం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవలి వలె ఉండును, నీ భోజన బరచుట నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. దేవుడరా, మొట్టమొదటిగా ఒలివ చెట్టు యొక్క ఆయుష్ మనం చూద్దాం. ఒలివ చెట్టుకు ఆయుష్ కాలం ఎక్కువ అండి. 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు అంతకు మించి జీవించగల చెట్టు ఒలివ చెట్టు మాత్రమే. ఈ సత్యం మనకు తెలియాలంటే ఆదికాండం 8వ అధ్యాయానికి మనం వెళదాం. దేవుడైన యెహోవా జలప్రళయం ద్వారా సమస్తమును నాశనం చేశాడు. శేషంగా నోహ కుటుంబం మాత్రమే మిగిలింది. పశువులు మృతి చెందాయి, మనుషులు జలసమాధి చేయబడ్డారు, వృక్షములు నాశనమయ్యాయి. నోహ ఓడలో ఉన్నాడు. ప్రళయం సద్దుమణుగుతుంది. 40 దినాల తర్వాత ఓడ కిటికీ తీసి మొట్టమొదటిగా ఒక కాకిని వెలుపలకు పంపించాడు నోహ గారు. అది అటు ఇటు తిరుగుతూ ఉండిపోయింది. కాకి స్వభావం అంతే. చాలామంది దేవుని మందిరంలో స్థిరంగా కూర్చొని దేవుని వాక్యం వినరండి. అటు ఇటు సెల్ ఫోన్లు పట్టుకొని కాకిలా తిరుగుతూ ఉంటారన్నమాట. ఆ చాటింగ్లు చేస్తూ ఉంటారన్నమాట. ఎంత విచారం అండి. రెండవదిగా బయట విషయాన్ని తెలుసుకోవాలని ఒక నల్ల పావురను వెలుపలికి పంపాడు నోహ గారు. ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనం. కాలు మోపుటకు స్థలం లేనందున ఆ నల్ల పావురం తిరిగి నోహ దగ్గరకు వచ్చింది. మూడవదిగా మరలా 7 దినముల అనంతరం ఆ నల్ల పావురం ఓడలో నుండి వెలుపలికి నోహ గారు విడిచిపెట్టాడు. సాయంకాలం అది అతని ఎద్దకు వచ్చినప్పుడు త్రొంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట ఉన్నట్లుగా ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం. దీని ద్వారా మనకు ఏం అర్థమవుతుందండి? అన్నీ నశించే కానీ ఒలివ చెట్టు నశించలేదు. దేవుని స్తోత్రం. పైగా అది చిగురించింది. గమనించారా? ప్రచండ వాయువులకు తట్టుకొని సజీవంగా నిలిచింది ఆ ఒలివ చెట్టు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ప్రళయాలు నీ మీదకి వచ్చినా, నువ్వు ఒక దేవుని మందిరంలో నువ్వు ఒక ఒలివ చెట్టు వలె చిగురించే చెట్టుగా, దేవుని కోసం నువ్వు చిగురించే ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉన్నట్లయితే నీవు కూడా ఆ రీతిగా శ్రమల కష్టాల్లో నిలబడగలవు. దీనికి దేవుడు ఆయుష్ను పెంచాడు. ఒలివ తోట యేసయ్య ప్రార్థనా తోట. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు ఉందురు అని సొలొమోను కీర్తనలో వ్రాయబడింది. మన పిల్లలు ఒలివ మొక్కతో పోల్చబడ్డారు. అంటే వారికి ఆయుష్, ఆరోగ్యం ఇస్తారని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు. హైందవ సోదరి మణులకు తులసి మొక్క ఎలాగో ఇశ్రాయేలుకు ఒలివ మొక్క అంత పవిత్రమైందంట. ఇశ్రాయేలు దాన్ని పూజించరు కానీ కడు జాగ్రత్తగా చూసుకుంటారు. పచ్చదనానికి, శాంతికి సంకేతంగా దీన్ని తీసుకుంటారు. అందుకే దావీదు గారు అంటున్నాడు, ఒలివ చెట్టుతో పోల్చుకున్నాడు. ఇశ్రాయేల్ దేశంలో జీవించిన భక్తి గల జాన్ ఫిలిప్స్ గారు ఒలివ మొక్కను గురించి అనేక సంగతులు వ్రాశాడు. ప్రత్యక్షంగా ఆ చెట్టును పరిశీలించాడంట. ఒలివ మొక్కలు కఠినమైన రాతి నేల పెరుగుతాయి. వాటి వేళ్ళు రాళ్ళల్లోకి తనుతాయి. రాతి సందుల్లో, బండ బీటిల్లో వాటి వేళ్ళు నాటుకుంటాయి. అందుకే అవి శ్రేష్టమైన ఒలివని ఇస్తాయి. ఒలివ మొక్కలు చాలా నిదానంగా ఎదుగుతాయి. వ్యవసాయకునికి చాలా ఓర్పు కావాలి. 7 సంవత్సరాల వరకు అది కాపు కాయదండి. 10 లేక 15 సంవత్సరాలు గడిస్తే కానీ ఆ పండు శ్రేష్టమైనవి కావు. అయితే ఆ తర్వాత అవి సంవత్సరాల తరబడి కాస్తూనే ఉంటాయి. చెప్పాలంటే జీవితకాలం అంతా పరుస్తూనే ఉంటాయి. పిల్లలు 5 లేక 7 సంవత్సరాల వరకు మనం వారిని కాపాడగలిగితే మ్రానులా వారు బలమైన వారుగా వారు ఎదుగుతారు. ఒలివ చెట్టు ఎండిపోయినట్టు కనిపించిన చిన్న కొమ్మ ఉంటే చాలు, అది కాస్తూనే ఉంటుంది. ఒలివ చెట్టు 20 సంవత్సరాల వరకు కాయలు కాస్తూనే ఉంటాయి. ఒక్కసారి ఇది నాటుకున్న తర్వాత దాన్ని కాపాడాల్సిన అవసరం ఉండదండి. సాగు చేయని ద్రాక్ష తోటలు పాడైపోతాయి కానీ
ఒలీవ చెట్టు కాపు కాస్తూనే ఉంటుంది. ఒలీవ చెట్టుకు పచ్చదనం ఎక్కువ. సరైన స్థలంలో దాన్ని మనం నాటగలిగితే అది ఏ కాలంలోనైనా దాని అందాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. ఒలీవ పువ్వులు గుత్తులుగా పూస్తాయి. అయితే అన్ని పువ్వులు కాయలుగా మారవు. చెట్టు చాలా పువ్వులను రాల్చివేస్తుంది. కాయలుగా నిలబడే పువ్వులే నిలబడతాయి. అడవి ఒలీవ కొమ్మను మంచి ఒలీవ చెట్టుకు అంటుకట్టలేము. అలా చేసిన ఫలితం ఉండదు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఇంకా ఒలీవ మొక్కను గురించి మరికొన్ని విషయాలు ప్రభు చిత్తమైతే రేపటి దినమందు మనం నేర్చుకోబోతున్నామండి. ఈ సమయంలో మీరు ఒలీవ చెట్టుని గురించి ఇంకా ధ్యానించండి, ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను నాయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలో పాల్పంపులు పొందిన మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరటైన బిడ్డలు ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించి ఇప్పుడే నీ గాయపడిన హస్తంచి నేను స్వస్థపరిచి యెహోవా నేనైన వాగ్దానం బిడ్డ పట్ల నెరవేర్చుకొని సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం ప్రకటిస్తున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలకు ఈజీడీలు ప్రకటిస్తున్నాను తండ్రి. వివాహం కాని యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే సకల సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేని బిడ్డలకు యేసు నామములో అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. ఈ దినమంతటోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నిన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.